వచ్చి మీరు కూలా కొడితే మేము ఎట్ట బతకాలి? మేము ఏడికి పోవాలి? ఈ వానాకాలం రోజు మేము ఏడికి పోవాలి? మీరే చెప్పండి. మేము ఏడికి పోవాలి? మేము మా భార్యలు పిల్లలు మేము తీసుకొని ఏడికి పోవాలి? మీరు సడన్గా అట్లా కూలా కొడితే మీరు ఏడికి పోవాలి? చెప్పలేరు, అసలే చెప్పలేరు, మాకు ఏమీ చెప్పలేరు, ఇన్ఫామ్ కూడా చేయలేరు మాకు. మేము ఎక్కడ పోవాలి, ఎక్కడ బతకాలి? మేము మీరే చెప్పండి. మేము ఎక్కడికి పోవాలి, ఏడ బతకాలి? మీరే చెప్పండి. చెప్పలేరు, చెప్పలేరు, అసలు చెప్పలేరు, మాకు చెప్పలేరు, అసలే చెప్పలేరు, మాకు ఏది చెప్పలేరు, చెప్పలేరు మాకు. ఒక రోజు ముందు చెప్తే మేము ఏంటన్నా జగనని చూసుకుంటాం, మేము ఏంటన్నా చూసుకుంటేటోళ్ళం కదా. మాకు చెప్తే మీరు సడన్గా వచ్చి మీరు ఖాళీ చేయండి అంటే మేము ఎక్కడికి పోవాలి? మానలు పడుతున్నాయి, ఎక్కడికి పోవాలి? మేము సావాలనా? షెల్టర్ పడే చచ్చిపోతాం. మరి చూస్తూ ఉండండి, మరి మీరు చూస్తూ ఉండండి, చచ్చిపోతాం, చూస్తూ ఉండండి. మరి ఏడికి పోవాలి? మేము ఎక్కడికి పోవాలి? మీరు సడన్గా వచ్చి కూల కొడతామంటే ఎక్కడికి పోవాలి? మేము అమ్మ ఇండ్లు ఇస్తామంటున్నారు కదా, ఇండ్లు ఇస్తే సరిపోతుంది మాకు, చాలు, అంతే చాలమ్మా. ఇప్పుడు ఏం 1986 లో అప్పుడు మేము ప్లాట్ తీసుకున్నాం, 1994 లో రిజిస్ట్రేషన్స్ అయినాయి. అప్పుడు ఏం లేకుండే, అక్కడ 10 ఎకరాల కబ్జా అయింది. ఆ నీళ్ళు ఇక్కడ వస్తే మాకు చెప్తేలని మాకు తగ్గిస్తుంది. ఏం చేయాలి సార్? ఇది అర్థమవుతుంది. ఓవైసీ బిల్డింగ్ ఆయనకు చేతన అయితే లేదు, ఎఫ్టీలా కట్టిన కాలేజ్ అది ఆయనకు చేతన అయితే లేదు హైదరాబాద్. హైడ్రా అనేది చాలా బాగుంది. కాకపోతే ఈ రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు ఫస్టే స్టార్టింగ్ చేసేటప్పుడే కొడితే లంచాలు తిని, డబ్బులు తిని ఇదంతా దీనికి కారణమవుతున్నారు. కాబట్టి ఫస్ట్ అధికారులను దండించాలి, వాళ్ళ మీద వదలాలి హైడ్రా అనేది. ఇప్పుడు ఈ రోడ్ల మీద స్టార్టింగ్ చేసినారు, ఆ స్టార్టింగ్ చేసేటప్పుడు ఫస్ట్ అది కూలగొట్టాలి. ఆ కూలగొట్టకుండా అంత స్ట్రక్చర్ మొత్తం రెడీ అయిన తర్వాత వచ్చి అప్పుడు కూలగొట్టడానికి వస్తారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, కడుతున్నారు, స్టార్టింగ్లోనే కూలగొడితే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. కాబట్టి ఫస్ట్ ఎవరైతే డిపార్ట్మెంట్లో ఉన్నారో వాళ్ళను స్ట్రిక్ట్ చేయాలా, వాళ్ళ మీద నిఘా పెట్టాలా, వాళ్ళ మీద హైడ్రా వదలాలి. అంటే హైడ్రా ఆ సెక్షన్ అనేది ఏర్పాటు చేయాలి. కాబట్టి గవర్నమెంట్ కూడా ఇది ఆలోచన చేసి సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని మేము కోరుతున్నాం. సార్ మా పేరు ప్రకాష్, నేను ఆడుకోడు మన తన తమ్ముడు ఉన్నాడు, అందుకు కలిసి ఒక బిజినెస్ చేస్తున్నాయి. ఇక్కడ మనకి ఆల్రెడీ ఇండియా ట్రూప్లో అంటే ఒక బ్రాండ్ ఉంటాయి, ఆ బ్రాండ్కి మొత్తం డిస్ట్రిబ్యూషన్ ఉన్నాయి మనకి. ఆల్రెడీ నేను 2012 ఇక్కడ ఉంటా, 2012 ఇక్కడ ఉంటా ఆల్రెడీ. మాకు ఏం నోటీస్ ఇవ్వలేదు, ఏం ఇవ్వలేదు. ఓకే, ఎప్పుడు పని కొడతా అంటే మంది ఆల్రెడీ ఎల్ఆర్ఎస్ క్లియర్ ఉన్నాయి, యూఎస్సీ క్లియర్ ఉన్నాయి, అది గవర్నమెంట్ డాక్యుమెంట్ కదా. మళ్ళీ ఎప్పటిలో ఉంటే ఇది అట్లా క్లియర్ అయినాయి. మాకు ఇది సంబంధం చెప్పాలి ఒకటి. నెక్స్ట్ మాకు నోటీస్ ఇవ్వలేదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మన పగిలి కొట్టడం. దీంట్లో దగ్గర 4 కోట్లు సమాన్ ఉంటాయి. ఆ 4 కోట్లు మేము అప్పు చేసి ఆల్రెడీ బ్యాంకులో అప్పు చేసి మేము సమాన్ పెట్టినాయి ఇక్కడ. అది ఎవరికి డబ్బులు ఇస్తారు, ఎవరు కడతారు? కోరుకోరు అంటే మేము పొద్దున వచ్చి అడుగుతాం సార్, 2 years టైం ఇవ్వండి సార్, 2 years టైం ఇస్తే మేము ఖాళీ చేసుకుంటే తర్వాత మేము ఏదైనా చేసుకో. ఆ టైం కూడా ఇస్తలేదు మనకి. 6 ఫ్యామిలీ ఉన్నాయి సార్, 6 ఫ్యామిలీ కలిసి మేము బిజినెస్ చేస్తున్నాం ఇక్కడ. ఏం ఇన్ఫర్మేషన్ లేదు, ఏం మాకు నోటీస్ లేదు. మేము ఉల్టా మేము అడుగుతున్నాం ఆయనకి, సార్ 2 hours టైం అయింది మాకు, మేము 2 hours ఖాళీ చేసుకుంటారు. 2 hours అంతే అయితే అంతా ఖాళీ చేసుకుని మిగిలిన లోపల ఉంటే ఏమి ఉండని. ఏ టైం ఇస్తలేదు, ఏం లేదు, మొత్తం పగిలి కొట్టినాయి. ఇప్పుడు 4 కోట్లు అప్పు ఉన్నది, ఇలా ఎవరు కడతారు? 4 కోట్లు దగ్గర 4 కోట్లు దారా మెటలు ఉంటాయి లోపల, ఇట్లా కట్టాలి, ఏం చేసుకోవాలి? ఎమ్మెల్యే పూసుకొని కూర్చున్నాడు. ఎవరు ఎమ్మెల్యే? ఎవరికి ఎమ్మెల్యే? ఎవరి గురించి ఎమ్మెల్యేడు? ఎవరి గురించి? పబ్లిక్ ఇంత సార్ 10 ఏళ్ళు అయింది అధికారం నుండి, ఎవరు ఎప్పుడు ఇంతవరకు ఇబ్బంది పెట్టలేరు. ఉన్నది లేనిది చూడండి, కళ్ళతో చూడండి. ఈ రోజు లేఅవుట్ కాదు తీసేది, గత 82, 83 లేఅవుట్ తీయండి, తీసి చూడండి సార్, చూసి న్యాయం చేయండి. రేవంత్ రెడ్డికి ఓట్లేసినందుకు అన్యాయంగా చేసేది న్యాయం చేయాలి, అన్యాయంగా చేసేది. పెద్దలు కూడా చూడండి సార్, ఫస్ట్ చూసిన తర్వాత ఏమన్నారు సార్, గరీబోల జోలి పోను, గరీబోల దగ్గర పోం. మరి గరీబోలే కదా సార్ గుడిసెలు కూలగొడుతుంది, గరీబోలే ఉన్నాయి కదా సార్, ఉన్నోళ్ళే ఉన్నాయా? ఇవ్వలేరు మేడం, నోటీస్ ఇవ్వలేదు, టైం ఇవ్వలే, ఏం చెప్పలేరు.
ఆయన పేరేందో మాకు తెలియదు. ఆ హైడ్రా పెద్ద మనిషి ఏమన్నాడు, వచ్చినప్పుడు సార్ కాలు మొక్కి సార్ మేము గరీబోళ్ళం ఉన్నాం, మేము ఏడుకోవాలంటే ఏమన్నాడు, బాబు మీకు ఏదన్నా చేసిన తర్వాత మిమ్మల్ని ఎక్కడన్నా పంపించిన తర్వాత మిమ్మల్ని జరిపేస్తాం అని అన్నారు. కానీ ఏడిగా పెద్ద మనిషి అన్న పెద్ద మనిషి ఒక్క నోటీస్ లేదు, ఏం లేదు. గుడిసెలు ఒక్క చెప్పలేరు. మేము అన్నాం సార్ మేము గరీబోళ్ళం ఉన్నాం, మరి మేము ఎక్కడ పోవాలంటే ఏమన్నా తెలుసా, గరీబోళ్ళ జోలికి రాదు గవర్నమెంట్, ఉన్న ఏగులో కొడతాం, గరీబోళ్ళు ఉన్న వాళ్ళని ఇవ్వనే మనం అని అన్నారు. మరి ఇదేంది సార్, ఇది ఎంతవరకు న్యాయం సార్ మీరు చెప్పండి మేడం, ఎంతవరకు న్యాయం మేడం? కాళ్ళు పట్టుకొని అడిగినాం మేడం, కాళ్ళు పట్టుకొని చెప్పినాం. నాకు చిన్న చిన్న పిల్లలు, మేము మా ఫ్యామిలీ ఉన్నారు 10 మంది ఉన్నాం. ఇప్పుడు 10 మంది రోడ్డు మీద ఉండాలా మేడం? రిజిస్ట్రేషన్ ల్యాండ్ మేడం, మా నాన్నలు కొన్నాడు. ఇప్పుడు మీరు ఇది ఎఫ్టెల్ అన్నారు, ఓకే మేడం, మాది ఎఫ్టెల్, మేము తీసేయాలి, మాకు నోటీస్ చేయండి, తీసేస్తాం. హైకోర్టులో కూడా ఉంది మాది. ఇట్లనే ఇరిగేషన్ వాళ్ళు చదివితే హైకోర్టులో వేస్తే కూడా హైకోర్టు నుంచి కూడా మేము కోర్టులో ఉన్నది ఉన్నా కానీ మేము ఉన్నాం, అక్కడనే గుడి చేసుకునే ఉన్నాం. అవే మేము బిల్డింగ్ కట్టుకోలేము, గుడి చేసుకొని ఉన్నాం. మరి సరే మేడం, ఇది కనిపిస్తుంది కదా మీకు, ఇది అయితే కనిపిస్తుంది కదా, ఇది ఎందుకు డిస్టర్బ్ చేస్తలేరు? ఇది ఎందుకు డిస్టర్బ్ చేస్తలేరు? గుడిచెల్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? మేము వచ్చిన 50 ఏళ్ళు అవుతుంది వచ్చి, నా కొత్తగా పెళ్ళి అయినప్పుడు ఈ ఊరికి మేము వచ్చినాం. ఈ ఊరికి వచ్చినప్పుడు ఇది మొత్తం అడవి, అడవిలా ఒక్క మనిషి పోవాలంటే భయం. ముగ్గురు జత కలిసిపోయినాం మేము పోయేటప్పుడు. అప్పుడు తాండా అడవి, ఇది రోడ్డు అడవి, మొత్తం అడవి. మేము పోతుంటే ఒకరికొకరు పోతుంటే అడవి, ముగ్గురు కలిసి పోయినాం. మేము ఒడ్డలో ఉన్నందుకు ఈ రోడ్ల కంగారు కొట్టినాం. ఈ రోజులు రోడ్లు అయినాయి, అన్ని చేసినాం. మాకు రాదు, మేము ఒడ్డలమని మాకు ఎవరు కేసీఆర్ న్యాయం చేయలేదు, చంద్రబాబు నాయుడు న్యాయం చేయలేదు. ఎవరు ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ న్యాయం చేస్తాను. రోడ్డు మీద ఓన్ చేప రోడ్డు మీద గుడిసెలు ఉన్నాయి మావి. ఆ రోడ్డు మీద గుడిసెలు ఉన్నప్పుడు చూపిస్తా అని చెప్పారు. మాకు ఏడ చూపించాలి. మా దగ్గర ఆఫీస్కి రమ్మన్నారు, ఆఫీస్కి పోయినాం. మాకేడ న్యాయం చేయలే. మేము ఏమన్నాం, మాకు సస్తే బంధువులకు జాగలేదు. పిల్లల తల్లం డెలివరీ అయితే రోడ్డు మీద అయినాం, రోడ్డు మీద గుర్తులు వేసుకున్నాం, రోడ్డు మీద డెలివరీ అయినాం. లాస్ట్కి వస్తే మేము లేని చూసి ఇండ్లు వీకి బిర్చాపేసారు రోడ్డు మీద. ఇప్పుడు నాకు 50 ఏళ్ళు ఉన్నాయి, 50 ఏళ్ళు నాకు కొత్త పెళ్లి అయినప్పుడు ఇదే ఊరికి వచ్చినాను. ఇదే ఊరికి ఇప్పుడు 50 ఏళ్ళు. మాదాపూర్ కళ్ళ కాంపౌండ్ చిన్నది, ఇంత గుడి అప్పుడు కళ్ళ కాంపౌండ్. అప్పటి నుంచి ఊళ్ళో 8 రోజులు సంతానం చేసినాం. మాకు ఇంతవరకు మా ఒడ్డే బస్తీకి ఏ సంఘం లేదు. ఏ సంఘం అన్నా ఉందని మీకు ఓట్లు అంటే ఓట్లు ఇచ్చినాం, మీకు గెలవాలంటే గెలిపించినాం. మీకు ఏ దానికంటే మాకు ఊళ్ళు లేవు. మా అత్తమామ సంపాదించిన ఇంట్లో ఆస్తి లేదు మాకు, అమ్మ నాయన సంపాదించిన ఆస్తి లేదు మాకు. ఏ ఆస్తి లేక మాకు ఈ తలాలేం రాలేవు. కిరాయిలకు ఉన్నాం మేము, కిరాయిలకు ఎవరు కడతారు అంటే ఇక ఎవరో మాకు లేవు, సొంత లేవు. మాకైతే ఏం లేదు. మా ఓటర్లకు మాత్రం ఒక్క సంఘం చేయండి, మాకేం వద్దు. మీకు ఓట్లు వేయమంటే ఓట్లు వేస్తున్నాము, మీకు మీరు గెలిపిమంటే గెలిపిస్తున్నాము. మేము మళ్ళీ ఓట్లలో గిట మేము ఇన్ని రోజులు కేసీఆర్కి వేసినాం, ఇన్ని రోజులు ఎవరు మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి వేస్తున్నాం. ఇంకా ఎవరికి ఏమయ్యాలి, మీరు ఎవరికి ఏమంటారు వేస్తున్నాం, దానికి ఏమంటారు ఇస్తాం అన్నారు. ఎవరు వేయలేదు ఇంతవరకు అయితే. सर मेरा नाम पूर्णिमा सर, मेरा सेट है सर, अंदर सामान पड़ा है, ये 2-3 करोड़ का सामान है, कुछ भी नहीं, हमारे को टाइम नहीं दे रहे, कुछ भी नहीं दिया, हमारे पास आके तोड़ दिया सर। एटलीस्ट कंडीशन सामान निकालने के टाइम तो देना सर। एक दिन पहले बोलना भाई तुम हम लोग कल आ रहे हैं, सामान निकाल, तुम्हारे क्या है बोल के निकालो। 3 सैकड़ों का रोड है, और मेरे छोटे बच्चे रोड पर आ गए ना, हम लोग रास्ता से यहाँ पे काम कर रहे हैं, यहाँ पे धंधा कर रहे हैं, सबको ऐसे देखते हैं लोग। मैं नोटिस कुछ भी नहीं थी हमारे को। एटलीस्ट एक कल ही बोलता हम लोग सामान निकालते थे, कल निकालते थे, 2 टाइम हम लोग सामान निकालते थे, कुछ भी नहीं नोटिस है, कुछ भी नहीं, कुछ रिस्पॉन्स नहीं है। सुबह से हमारे घुमा रहे, उधर जाओ बोल के हम लोग भाग के हम लोग थक गए, लेकिन कोई रिस्पॉन्स साहब को आने नहीं बोल रहे। हाँ उधर साहब खड़े, उधर जाओ बोल रहे, उधर खड़े उधर जाओ बोल रहे। ఏం లేదు సార్, ఏం నోటీస్ ఏం లేదు సార్।